అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన సూపర్ స్టార్ కృష్ణ గారు మన అందరి గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయారు. ఆ ఒక్క మహానుభావుడి యొక్క పుట్టినరోజు ఈరోజు 82వ పుట్టినరోజు. ఈ రోజున మనం ఆ పుట్టినరోజు జరుపుకోవటం అనేది మనందరికీ కూడా చాలా అదృష్టము. బుర్రిపాలెంలో 82 సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ కృష్ణ గారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆయన తన స్వయం కృషితో ఎలాంటి సపోర్ట్ లేకుండా మెడ్రాస్ వెళ్ళి ఆ రోజుల్లో ఆయన యొక్క నైపుణ్యంతో నాటక రంగ అనుభవంతో ఆయన వెండితెర మీద తిరుగులేని నాయకుడిగా శిరస్మరణీయులుగా మన అందరి గుండెల్లో నిలిచిపోయారు. వారు నటించినటువంటి పాత్రలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అనేది తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేని అద్వితీయమైనటువంటి పాత్ర. అలాగే సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో సింహాసనం అనే సినిమా ఆ రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలతో ఆయన నిర్మించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత ఖర్చుకైనా కూడా వెనకాడని వ్యక్తి, విలువలున్నటువంటి మహానుభావుడు. పేద ప్రజలంటే ఆయనకు ఎంతో మక్కువ. మొదటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశారు. పేద ప్రజలకు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఆయన్ని దేవుడిగా ఇవాళకి కూడా గుండెల్లో పెట్టుకున్నారంటే ఆయన యొక్క సేవలు మరవలేనివి. అలాంటి గొప్ప వ్యక్తి మన యొక్క గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించడం అనేది మన అందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన యొక్క కార్యక్రమాలని, పుట్టినరోజు వేడుకల్ని, 60 వసంతాల సినీ వజ్రోత్సవ వేడుకల్ని రేపు గుంటూరు వెంకటేశ్వర మందిరంలో పర్వేజ్ గారు, భవానీ శంకర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి మన యొక్క కృష్ణ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని మనము చాటుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున అందరినీ కోరుకుంటా ఉన్నాను.